గోర ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం మహాత్మా జ్యోతిరావు పూలేకు సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. అభాగ్యులైన వితంతువుల కోసం, వారి పిల్లల కోసము జ్యోతిబా ఒక శరణాలయం స్థాపించారు. నిలువ నీడలేని వితంతువుల అక్రమ సంతానానికి ఇది ఆశ్రయంగా నిలిచింది. గర్భవతులైన వితంతువులకు సహాయం అందించింది. సహాయం ఆశించిన వారిని ఆదుకున్నది. వితంతువులు తమ ప్రసవానికి ఇక్కడికి వచ్చేవారు. కొందరు తమ శిశువులను ఇక్కడే వదిలి వెళ్ళేవారు. ఆ శిశువుల బాధ్యత శరణాలయం వారిదే. ఈ శరణాలయం గురించి అందరికీ తెలియటానికి ఎంతో ప్రచారం చేశారు. కరపత్రాలు ముద్రించి పంచారు. ఇళ్ల గోడల మీద అంటించారు. అందులోని సారాంశం ఇలా ఉండేది: గర్భవతులైన ఓ వితంతువులారా, భయపడకండి. మీకు తోడ్పడడానికి ఇక్కడ ఒక శరణాలయం ఉంది. దానిలో రహస్యంగా పురుడు పోసుకుని వెళ్ళండి. మీకు ఇష్టమైతే శిశువులను వెంట తీసుకుని వెళ్ళవచ్చు. అలా తీసుకువెళ్ళలేని పక్షంలో శరణాలయం మీ బిడ్డల బాధ్యత వహిస్తుంది. ఈ వార్త, ఈ ప్రచారం పూణే బ్రాహ్మణులను శ్రోత వివసులను చేసింది. ఇది ఎవరి పనై ఉంటుందా అని ఆలోచించారు. ఎందరిని అడిగినా సమాధానం దొరకలేదు. చివరకు ఇంకెవరై ఉంటారు? నిశ్చయంగా ఇది ఆ దుర్మార్గుడి పనే. జ్యోతిబా తప్ప మరెవరూ ఇలాంటి పని చేయరు అనే నిశ్చయానికి వచ్చారు. జ్యోతిబా పేరు తలపులోకి రాగానే వారి ముఖాలలో నెత్తురు పొంగింది. ఈ విధంగా ప్రవర్తించటానికి అతనికి ఎంత ధైర్యం? మరీ ఇంత అగౌరవకరంగా ప్రవర్తిస్తాడా అంటూ కనులెర్రజేశారు. జ్యోతిబా స్థాపించిన ఆ శరణాలయం భారతదేశంలోనే అలాంటి సంస్థలలో మొదటిది. అభాగ్యులైన బ్రాహ్మణ వితంతువుల కోసం బ్రాహ్మణేతరులు ధైర్యంగా ముందుకు వచ్చి మానవతా దృక్పథంతో, ఉదార భావంతో తెరిచిన సంస్థ అది. వితంతువులను అప్రతిష్ట నుంచి తప్పించడానికి, వారి మనోవేదనను తగ్గించటానికి, వారిని ఆత్మహత్యా ప్రయత్నం నుంచి, నేర ప్రవృత్తి నుంచి తప్పించటానికి, వారికి శిశుహత్యా పాతకం తగలకుండా ఉండటానికి తెరిచిన శరణాలయం అది. గర్భవతులైన వితంతువుల కోసం తెరిచిన ఆ సంస్థ స్థాపన వెనుక మరొక మహత్తరమైన ఆశయం కూడా ఉంది. అదే అనాథ శిశువులు క్రైస్తవ మిషనరీల చేతుల్లో పడకుండా కాపాడడం. ఈసారి సంస్థ నిర్వహణ కోసం జ్యోతిబా ఏ కమిటీని ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వ సహాయం కానీ, బ్రాహ్మణ మిత్రుల సహాయం కానీ అర్థించలేదు. ఇది వరకు నిమ్నజాతుల పాఠశాల ఏర్పాటుతో ఆయనకు కమిటీల సంగతి బాగా అనుభవంలోకి వచ్చింది. అందుకనే ఇప్పుడు చేతులు కాల్చుకోకుండా జాగ్రత్త పడ్డారు. అదీకాక తమ సొంత తల్లిని, చెల్లెళ్లను, కూతుళ్లను ఆదుకోలేని బ్రాహ్మణులు తనకేమి సహాయం చేయగలరన్న భావన కూడా ఆయనకు కలిగింది. సమాజంలో మార్పు యథాలాపంగా రాదు. కార్యశూరులైన జ్యోతిబా లాంటి వారి పనులతోనే వస్తుంది. జ్యోతిబా ఆశ్రమం గణనీయమైన సేవ చేసింది. ఎంతోమంది ఆయన ఆశ్రమంలో ఎన్నో విధాల సహాయం పొందారు. ఎందరో తల్లులు తమ బిడ్డలను హత్య చేయకుండా ఆయన నివారించారు. ఎన్నో అమూల్య ప్రాణాలను కాపాడారు. అప్పటి సంఘ సంస్కర్తలు చాలామంది ఈ ఆశ్రమం పట్ల ఆసక్తి కనబరిచారు. ఈ సమయంలోనే జ్యోతిబా తండ్రి గోవిందరావు జబ్బుపడ్డారు. ఇన్నాళ్ళు ఆయన తన మరో కొడుకు రాజారాంతో ఉంటూ వచ్చారు. జ్యోతిబాకు పిల్లలు లేరనే దిగులు ఒక్కటి ఆయనను బాధిస్తూ వచ్చింది. మరో వివాహం చేసుకోవలసిందిగా ఆయన జ్యోతిబాను కోరుతూ వచ్చారు, ఒత్తిడి చేశారు. జ్యోతిబా అత్తామామలు కూడా అందుకు అంగీకరించారు. అయినా జ్యోతిబా ఒప్పుకోలేదు. సంతానం కలగకపోవటానికి స్త్రీలో లోపమే కారణం కాదు,
అది పురుషుని లోపం కూడా అయి ఉండవచ్చు. సంతానం కలగలేదన్న మిషతో రెండో వివాహం చేసుకోవటం పరమ నీచమైన కార్యమని అన్నారు. భర్త వల్ల సంతానం పొందని స్త్రీ సంతానం కోసం మరో వివాహం చేసుకుంటే ఆ పురుషుడు ఎంత అవమానంగా భావిస్తాడో స్త్రీ కూడా అంత అవమానము పొందుతుంది కదా. ఆ స్థితిని ఎవరైనా ఆలోచించారా అంటూ ఆ ప్రసక్తి తేవద్దని తండ్రికి, బంధువులకు ఖచ్చితంగా చెప్పారు. జ్యోతిబా తన సిద్ధాంతాల మేరకు జీవించిన వ్యక్తి. గోవిందరావు కోరిక తీరనేలేదు. ఆ చింతతోనే ఆయన మరణించారు. జ్యోతిబా తండ్రి అంత్యక్రియలు నిర్వర్తించారు. అయితే అందరూ చేసే విధంగా బ్రాహ్మణుల శాస్త్రాల ప్రకారం మాత్రం కాదు, తన సిద్ధాంతాల ప్రకారం తాను చేశాడు. కాకులకు పిండి ముద్దలు వేసి అవి తమ పూర్వీకులకు చేరతాయని నమ్మే మనిషి కాదు జ్యోతిబా. తండ్రి పేరు మీద బీదలకు అన్నదానం చేశారు. వికలాంగులకు సంతృప్తిగా భోజనం పెట్టారు. బీద విద్యార్థులకు పుస్తకాలు, పలకలు పంచారు. ఆ విధంగా ఎన్నో ఆత్మలను సంతృప్తిపరిచారు. జ్యోతిబా కుటుంబపు ఆస్తి వ్యవహారాలు కొన్ని అపరిష్కృతంగా ఉన్నాయి. నిజానికి తండ్రి ఆస్తి కొంత జ్యోతిబాకు రావలసి ఉంది. ఆ ఆస్తి ఆయనకు అనాథాశ్రమ నిర్వహణలో ఎంతో ఉపయోగించేదే. అయినా జ్యోతిబా ఆస్తి మాట ఎత్తలేదు. దాని గురించి గొడవపడటానికి అంగీకరించలేదు. డబ్బు మీద జ్యోతిబాకు ఆశ లేదు. తాను సంపాదించిన దానితో బతకటమే ఆయనకు ఆనందం. పిల్లలే దేశానికి ఆస్తి అని ఆయన నమ్మకం. దేశపు ఆస్తి మా ఆస్తి అంటూ ఆ అనాథ శరణాలయంలోని పిల్లలను చూసుకుంటూ మురిసిపోయారు ఆ దంపతులు. ఈరోజు మనం మహాత్మా జ్యోతిబా పూలేకు సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.